20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళింది, అప్పుల పాలు చేసింది. మా ప్రభుత్వం వల్లనే అన్నీ కరెక్ట్గా నడుస్తున్నాయని చెప్పేసి నిన్న కానీ మనం డైరెక్ట్గా ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్దాం. వాళ్ళు పడుతున్న బాధలేంది, బై మిస్టేక్గా ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి గత ప్రభుత్వంలో దివాలా తీసేసిండ్రు. ఇక్కడ ఏం లేదు, అన్ని అప్పులే ఉన్నాయి. కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రాలైనా కూడా మన తెలంగాణని ఎట్లా డెవలప్ చేయాలా, ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా, జీడిపి రేట్ని ఎట్లా పెంచాలా, ఏదైతే చెప్తున్నారో అవైతే జరగట్లేదు అంటారు. మరి మీరు అక్కడ ఉంటారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? సో ఎవ్రీ ఇయర్ మేము అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి వెళ్తాం. నాకు కొద్దిగా ఇబ్బంది అయింది, ఎందుకంటే అక్కడ ఈ ఇయర్ నేను దర్శనానికి కూడా పోలేదు. రైతన్నలు మా హయాంలోనే ఆనందంగా ఉన్నారని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఐటీ ఎంప్లాయీస్ని క్లియర్గా అడుగుతాం. నేను కూడా ఒక ఎక్స్ ఐటీ ఎంప్లాయీ. ఇప్పుడు ఎట్లుండే అనేది వాళ్ళు చెప్తుంటే మేము ఆశ్చర్యపోతున్నాం. ఎస్ఆర్కే గోల్డ్, మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజే మంచి ధరకు కొనబడును. ప్లెజ్డ్ గోల్డ్, రిలీజ్ ఇట్ టుడే ఫర్ ఇన్స్టెంట్ క్యాష్ ఎట్ ఎస్ఆర్కే గోల్డ్. మీరు సంప్రదించాల్సిన నంబర్ 9160077916. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గొడుగు సిరి. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు. అంటే చూడ్డానికి సన్నగా ఉన్నా కూడా ముట్టుకుంటే షాకే అన్నట్టు ఉంటుంది తనతో మాట్లాడుతుంటే. సో మనతో పాటు ఈరోజు ఉంది సీతాఫల్ మండ్ కార్పొరేటర్ హేమ సామల గారు. నమస్కారం మేడం. నమస్తే. చాలా బాగున్నారు మీరు, చూడ్డానికి చాలా పెట్టిగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఎలా నడుస్తుంది? ఇలా నడుస్తుంది అని నన్ను అడగడం కంటే ప్రజలను అడిగితే కరెక్ట్. ఇప్పుడు నాదేముంది, పవర్లో ఉన్నాం, అంటే లైక్ కార్పొరేటర్ కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉన్నాం, పనులు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. బట్ ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం అంతా మాత్రం ఆగం జగన్నాథం అన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా, లాస్ట్ హయాంలో ఎవరైతే ఉన్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళింది, అప్పుల పాలు చేసింది. ఇప్పుడే మా ప్రభుత్వం వల్లనే అన్నీ కరెక్ట్గా నడుస్తున్నాయని చెప్పేసి నిన్న మనం చూసాం కదా, మాట్లాడారు కదా. మీరు అలా ఎట్లా అంటారు? అంటే ఆయన ఉల్టా మాట్లాడిండు. ఆనాటి రోజులు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఆనాటి రోజులు మీకు తెలుసు, ఎమర్జెన్సీ కాలాలు, ప్రజలని ఇబ్బంది పెట్టడము, పోలీసులను పెట్టుకొని దౌర్జన్యంగా పరిపాలన విధానం ముందుకు తీసుకెళ్లడం మాత్రమే ఆనాటి రోజులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచంలో ఏ స్థాయిలో ఉందనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడేం జరుగుతుంది 20 నెలల నుంచి అనేది రాష్ట్ర ప్రజలను ఒక్కసారి వెళ్ళి అడిగితే మనకు మళ్ళీ కూడా మొన్న 50 ఏళ్ళు కంప్లీట్ పూర్తి చేసుకుంది కదా ఎమర్జెన్సీ రాజ్యం, అదే రాజ్యాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చే ప్రయత్నం మళ్ళీ తెలంగాణలో తీసుకొస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అంటే మీరే కంపారిజన్ చేసుకోండి. ఇప్పుడు నేను ఖచ్చితంగా నేను మాట్లాడితే ఒక ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. కానీ మనం డైరెక్ట్గా ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్దాం. వాళ్ళు పడుతున్న బాధలేందో, అప్పుడు ఎట్లుంది అనేది తేడాలు మనమే వాళ్ళని ప్రజలను అడిగితే తెలుస్తుంది. వాళ్ళు ఏమంటారు, బై మిస్టేక్గా ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు, ఏదో వాళ్ళు కోరుకొని తీసుకురాలి. ఎందుకంటే ప్రజలకి ఏ ప్రభుత్వం అయినా కూడా వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఇస్తారు, ప్లస్ గతంలో చేసినవి కంటిన్యూ చేస్తారన్న ఆశతోటి ప్రజలందరూ ఉంటారు. అదే అపోహకు పోయి గతంలో ఇంత డెవలప్మెంట్ చేసిరు, ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చారు, అవి కంటిన్యూ చేస్తూ ఇంకా కూడా ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి, అదే జరుగుతుంది అన్న ఆశతోటి ప్రజలందరూ పోయి వారికి ఓట్లు వేయడం జరిగింది. కానీ ఆయన పెద్ద తీస్మార్ కానను, ఇంకా రాష్ట్రానికి ఏదో తీసుకొస్తాడు, ఇంకా చేస్తాడన్న ఉద్దేశంతో అయితే కాదనేది ప్రజలు ఇప్పుడు రియలైజ్ అయినారు. మొత్తానికి అయితే ప్రజలు రియలైజ్ అయినా అంటారు. డెఫినెట్గా అయినా. అంటే మన చూసుకున్నట్టయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటంటే, అసలు బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు వంచిందే లేదు, మేము పంచుతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి పంచిండ్రా మరి నిజంగానే బీఆర్ఎస్ పరిపాలన ఎట్లుంటుంది అంటే, పనులు మేము చెప్పింది పబ్లిసిటీలు వాటికి మేము స్టంట్లకు పోము. ఎందుకంటే అందుకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి తెలుసు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎంత సంక్షేమం వచ్చింది, ఏమేం స్కీమ్స్ ఇచ్చినారు, లబ్ధిదారులకు చేరిందా లేదా అనేది ఆ బెనిఫిషియర్సే డిసైడ్ చేస్తారు. వీరు చిన్న పని చేసినా కూడా దాని అంటే చేసిన పని ఏమో ఇంత ఉంటుంది, పబ్లిసిటీ మాత్రం కొండంత ఉంటుంది అన్న దీనికి పోతున్నారు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చిన హామీల గురించి అంటే మనం జనరల్గా డిస్కస్ చేస్తే 6 గ్యారంటీలలో వాళ్ళు ఇచ్చే 420 హామీలు ఉన్నాయి. ఉట్టి 6 లేవు, 420 దాని సబ్ కేటగిరీస్ ఉన్నాయి అండ్ 420 హామీలు ఉన్నాయి. మేము అన్నిటి గురించి కూడా మాట్లాడతలేదు. కేవలం మెయిన్గా మహిళల గురించి ఉద్దేశించి, మన యంగ్స్టర్స్ని, యువతని ఉద్దేశించి
పెద్ద మనుషులని వృద్ధులను ఉద్దేశించి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా వారు చెప్తూ మహిళలను కోటీశ్వరం చేస్తానన్నారు. ఏ మహిళను కోటీశ్వరం చేసినా ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్తే బాగుంటుంది. ప్రజలు మహిళలే స్వయంగా ఏం చెప్తారు, మమ్మల్ని కోటీశ్వరులను కానీ గౌరవప్రదంగా మేము బతికేటట్టు మా జీవితాలు మేము మంచిగా ఉండేటట్టు ఉంటే చాలు, మీరు మా మీద జులుం చలాయించకపోతే చాలు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతారు. జులుం అని నేను ఎందుకు అంటున్నానంటే, రూపాయి ఖర్చు పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే వారి ఇంటి మీద హైడ్రా పేరు మీద బుల్డోజర్లు తీసుకుపోయి వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొని వస్తుంటారు రేవంత్ రెడ్డి. అది మీరు ఆల్రెడీ మేము మీడియా సాక్షిగా చూడడం జరిగింది చాలా సందర్భాలు. డెవలప్మెంట్ అనే పేరుతోటి ప్రజలని ఇబ్బంది పెట్టి వాళ్ళ బతుకులను ఆగం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. గతంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో డెవలప్మెంట్ జరిగింది. కానీ ఇట్లా ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళ శాపనార్థాలు వినుకుంటా ఏ ప్రభుత్వాలు పనిచేయలేదు. కేసీఆర్ గారు కూడా డెవలప్మెంట్ చేసిండ్రు. ఆ డెవలప్మెంట్ చేసే క్రమంలో చాలామంది ప్రజలకు ఇబ్బంది అయినప్పటికీ వారికి కంపెన్సేషన్ పరంగా వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి అప్పుడు ఏదైనా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళారు. అంటే డెవలప్మెంట్ చేయాలంటే ఇప్పుడు రోడ్ వైండింగే కానివ్వండి, లేదంటే అక్కడ ఇంకేదైనా డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకుంటే వాళ్ళ ప్రాపర్టీసో వాళ్ళ ఇల్లో పోతున్న సమయంలో వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ కంపెన్సేషన్ ఇస్తున్నాడు, ఎక్కడ కూడా వాళ్ళకి న్యాయంగా ప్రజలను పట్టించుకోవట్లేదు. మోరోవర్ దౌర్జన్యంగా హైడ్రాని పెట్టుకొని పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళని అడ్డుకుంటే వాళ్ళని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా ప్రజలకి మాత్రం మనం మంచి చేసింది అయితే లేదు ఇప్పటిదాకా. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే హైడ్రా తీసుకురావడం వల్ల చాలామంది ఏదైతే కరెక్ట్ వే ఉందో, అంటే ఎఫ్టీఎల్ ఎక్కడ ఏదనేది ఉందో వాళ్ళు కరెక్ట్గా చూసుకుంటున్నారు. అండ్ అట్లనే ఇప్పుడు ఏదైతే ఇల్లు కూల్చినామో వాళ్ళందరికీ మేము ఇళ్ళల్లో వాళ్ళకి ఏదైతే వసతి అనేది మేము ఆల్రెడీ కల్పించినాం, మేము ఆల్రెడీ వాళ్ళని వేరే ప్లేసెస్కి తరలించినాం, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పంపించినాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా అండి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ అవన్నీ కూడా అందరికీ ఐడియా లేకపోవచ్చు. గతంలో కూడా చెరువులని కాపాడడానికి డిఆర్ఎఫ్ అని ఒకటి తీసుకొని వచ్చి దాన్ని కాపాడే ప్రయత్నం గత ప్రభుత్వాలు కూడా చేసినాయి. దాంతోపాటు మూసీ డెవలప్మెంట్ కూడా వాళ్ళు కేటీఆర్ గారు తీసుకోవడం జరిగింది. ఆ సరౌండింగ్స్లో ఉన్న ప్రాంతాలు ఎన్ని హౌజెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, వారికి ఏదో రకంగా మనం రీలొకేట్ చేయొచ్చు, వాళ్ళకి అంటే ఇల్లులు ఇవ్వాలా, కంపెన్సేషన్ ఇవ్వాలా అని ఒక ప్రొసీజర్, ఒక ప్రాతిపదికంగా ఆలోచించి వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కానీ వీళ్ళు చేసింది ఏంటి, దౌర్జన్యంగా సరే అక్కడ గుడిసెల్లో ఉన్న వాళ్ళకి నువ్వు తీసుకుపోయి 2 BHKలో పెడితే సంతోషంగా వాళ్ళు తీసుకుంటారు. కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎంతో కష్టపడి లోన్లు తీసుకొని ఒక ₹1 కోటి పైగా ఉన్న ఒక ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసుకొని ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉంటే వాళ్ళని తీసుకుపోయి నువ్వు 20-30 లక్షల 2 BHK ఇస్తా అంటే ఒప్పుకుంటారా? అదే మీ ప్రాపర్టీ గుంజుకొని మీకు 2 BHK ఇస్తా అంటే మీరు ఒప్పుకుంటారా? వాళ్ళు అన్నది తమ్ముళ్ళది అవ్వలేదు కదా, కూల్చేయలేదు కదా. కూల్చారు. ఎందుకు కూల్చలేదు మీకు తెలీదా? మేము మీడియా సాక్షిగానే కదా మేము ఆ విజువల్స్ అన్ని చూడడం జరిగింది. హైడ్రా అని చెప్పేసి చాలామంది ఇళ్ళకి బుల్డోజర్లు, అది కూడా సాటర్డేలు సండేలు తీసుకుపోయి ఈ వీళ్ళకి సాటర్డేలు సండేలు కనిపిస్తాయి. కానీ మరి అట్లా అంటే ముఖ్యమంత్రి గారి తమ్ముడి ల్యాండ్ కూడా ఎఫ్టీఎల్లో ఉంది. అవును, దాన్ని ఇప్పుడు దాకా ఎందుకు టచ్ చేయలేదు అంటే వాళ్ళు ఇంకొక వాదన ఓఎస్సి మన ఫాతిమా కాలేజ్ కూడా ఉంది. గతంలో వాళ్ళు ఎంత అగ్రెసివ్గా పోయారంటే ఖచ్చితంగా ఏ కన్స్ట్రక్షన్ కూడా ఎఫ్టీఎల్లో ఉంటే మేము ఊరుకోం, దాన్ని ఏదైనా కూడా మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం, తీసేస్తామని చెప్పి చాలా సందర్భాల్లో మీడియా ముఖంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, సో మేము దాన్ని కన్సిడర్ చేస్తాము, వాళ్ళు పేద బిడ్డలందరూ చదువుకుంటున్నారని. మరి అక్కడ నష్టపోయేది కూడా పేదవాళ్ళే కదా, వాళ్ళు ఏం వేరే ఏమంటారు గ్రహాల నుంచి వచ్చిన వ్యక్తులైతే కాదు కదా. ఇక్కడ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే, వాళ్ళు కూడా ప్రజలే. మరి వాళ్ళని కన్సిడర్ చేయను కానీ వీళ్ళని మాత్రం ఎందుకు కన్సిడర్ చేస్తారు? ఇప్పుడు ఆయనను బేస్ చేసుకొని ఎఫ్టీఎల్లో వేరే వాళ్ళు ఇట్లనే ఒక స్కూల్ కట్టి మేము పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అంటే వదిలేస్తారా? ఆల్రెడీ అట్లాంటిది ఒక ఆలోచన కూడా చేస్తున్నారు కదా. ఏదండి, అంటే బీజేపీ వాళ్ళు చేస్తున్నారు కదా, ఇట్లా వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఏంటంటే మేము అది వెళ్ళి అదే అంటున్నా, అట్లా ఆలోచనలు వస్తాయి ప్రజలలో. ఇప్పుడు సేవ చేస్తున్నారన్న పేరుతోటి మంచిగా నువ్వు ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసుకొని నేను కార్యక్రమాలు చేస్తా అంటే ఒప్పుకుంటారంటే ప్రజలు కూడా అదే పని చేస్తారు. మరి నేను కూడా సేవ చేస్తా, నేను కూడా ఒక బిల్డింగ్ కడతా, నేను ఉచిత విద్యను అందిస్తా, మహిళలకి ఆ కార్యక్రమం చేసి ఇక హ్యుమానిటీ బేసిస్లో వదిలేసేయండి. మరి మీరు పట్టించుకోకండి. హ్యుమానిటీ అనేది అందరికి ఒకటే తీరు ఉండాలా, ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకో రకాలుగా ఉండడం కరెక్ట్ కాదనేది మా
వాదన కూడా. సో ఇప్పుడు తిరుపతి గారి హౌస్ మరి ఎవరిది ఎఫ్టీఎల్లో ఉంది, మరి ఇప్పటిదాకా దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు రంగనాథ్ గారు, అది కూడా చెప్పాలి. దుర్గం చెరువు ఏరియా ప్రాంతంలో ఉంది, మరి ఆయనకి ఎందుకు లిమిటేషన్స్ వస్తాయి, కోర్టు ఆర్డర్స్ వస్తాయి, మరి వేరే వారికి ఎందుకు రాదు? చాలా సందర్భాలలో కోర్టు కూడా వాళ్ళని వార్న్ చేయడం జరిగింది. మీరు సాటర్డేలు సండేలు పని చేయకండి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళకి మీరు నోటీస్ ఇచ్చి వాళ్ళకి పలానా టైం ఇచ్చిన తర్వాతనే మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలా. వాళ్ళది తప్పెంత ఉందో దానికంటే ఎక్కువ తప్పు మీదుంది. మీరు ఎవరైనా ప్రజలని అవేర్నెస్ తీసుకురావాలి, చెప్పాలి, లేదంటే నేను డెవలప్మెంట్ చేస్తున్నా అంటే వాళ్ళ కన్సర్న్ కూడా డెఫినెట్గా తీసుకోవాలి. అట్లా అని చెప్పి జులుం చేస్తా, నేను నా ఇష్టం వచ్చి నా ప్రభుత్వం ఉంది, నేను ఏదైనా చేస్తే ఏది చేసినా కూడా నడిచిపోతుంది అంటే ఇప్పుడు ఉన్న తెలంగాణ దీంట్లో నడవదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి గారికి, అది మర్చిపోదు. డెవలప్మెంట్ చేయి, ప్రజలు కూడా కోరుకునేది డెవలప్మెంట్, సంక్షేమం అందించాలని. కానీ చిల్లర రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వంలో అసలు దివాలా తీసేసిండ్రు, అసలు ఎన్నో అనుకోని మేము ఇక్కడ అధికారంలోకి వస్తే ఇక్కడ ఏం లేదు, అన్ని అప్పులే ఉన్నాయి, ఆ వడ్డీ కట్టడానికి నాకు అయిపోతుంది, ఇంకా నేను అసలు ఎప్పుడు కట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి వాదన. మరి నిజంగానే అంత తప్పైందా ఈ 10 సంవత్సరాల కాలంలో? డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో, కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రాలైనా కూడా అప్పు తీసుకొని సంక్షేమాన్ని కానీ అభివృద్ధి కానీ కొన్ని సందర్భాల్లో చేస్తాయి. అది కేవలం తెలంగాణ రాష్ట్రం ఒకటే కదా. అండ్ మోరోవర్ తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది 10 సంవత్సరాల కంటే ముందు. అప్పుడు మనకు ఎటువంటి సపోర్ట్ లేకుండే. సో మన తెలంగాణని ఎట్లా డెవలప్ చేయాలా, ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా, జీడిపి రేట్ని ఎట్లా పెంచాలా, మన ఏమంటారు అప్పులు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎట్లా మనం రీపే చేయాలన్న ఆలోచన, దాని ఐడియా, ప్రొసీజర్ అంతా కూడా కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి అప్పులు తీసుకొచ్చినా దాన్ని రీపే చేస్తున్నాడు. ఇక్కడ కూడా అప్పులు తీసుకుపోయి ఆయన ఏం సొంత బిల్డింగ్లు అయితే ఏం కట్టలే కదా. ప్రజలకి ఉపయోగపడే బిల్డింగ్లే, కన్స్ట్రక్షన్లే ఆయన చేసిండ్రు. మెడికల్ కాలేజ్లు కట్టినారు, కమాండ్ కంట్రోల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ కట్టినారు, సెక్రటేరియట్ కట్టినారు. ఇవన్నీ తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్లో కట్టిన కట్టడాలు. ఇవన్నీ కేసీఆర్ గారి కుటుంబ సభ్యులకి ప్రాపర్టీగా పోదు, వాళ్ళ జాగాల కింద రాదు ఇది. సో ఏ అప్పు తీసుకొని వచ్చినా సంక్షేమ పథకాలు కూడా చాలా దీంట్లో కూడా అందించడం జరిగింది. సో వీరు వచ్చిన తర్వాత ఈ 20 monthsలో వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలే, 420 వదిలేద్దాం, 6 గ్యారంటీలో ఎన్ని గ్యారంటీలు అమలైనాయి అని చెప్పి మనం నార్మల్గా ఒకటి లెక్కలు తెలిస్తే ఫ్రీ బస్ ఒకటి ఇంప్లిమెంట్ చేసిండు. ఆ ఫ్రీ బస్ తోటి ఫుల్ ఫ్లెడ్జ్గా ఎవరు కూడా హ్యాపీగా లేరు. మనమే చాలా సందర్భాల్లో చూసినాం, మహిళలు ఆ సీట్ల గురించి కొట్లాడుకోవడం, కండక్టర్లు రూడ్గా మహిళల పట్ల ప్రవర్తించడం, మళ్ళీ కండక్టర్లని కొట్టడం, అవసరమైన దగ్గర మనకి బస్ స్టాప్స్ లేకపోవడం వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసే వ్యక్తులకి చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు మహిళలకు చాలామంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నారు, అక్కడ ఎండ ఉంటుంది, వాన పడుతుంది, బస్ స్టాప్లు ఉండేవి, వాళ్ళు పోయి ఎక్కడో నుంచున్నప్పుడు బస్సులు వస్తే వెళ్ళిపోతాయి. సో బస్సెస్ మిస్ అయ్యే ఇది జరుగుతుంది. ప్లస్ టైంకి బస్సెస్ రావు, బస్సులు పెంచలేదు, ఇట్లా ఎన్నో ఇష్యూస్ ఫ్రీ బస్లో కూడా మనకి ఇబ్బందులు జరిగే విషయాలు ఉన్నాయి. ప్లస్ 200 యూనిట్స్ అన్నారు. ఒక్కసారి మనం డైరెక్ట్గా పబ్లిక్ దగ్గర వెళ్దాం, ఎంతమందికి 200 యూనిట్స్ వస్తుంది అనేది ఒకసారి మనం లిస్ట్ తీద్దాం. అదొకటి. అండ్ 2500 అన్నారు. ఇప్పటిదాకా ఏ మహిళకు కూడా 2500 వాళ్ళు ఇవ్వలేదు. పెన్షన్ల గురించి మాట్లాడితే గతంలో కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తా అని ఎలక్షన్ టైంలో అని దాన్ని మేము 3000 ఇస్తామనంటే వీళ్ళు 4000 అన్నారు. 4000 ముచ్చట లేదు. తులం బంగారం అన్నారు, మేము 1,00,000 రూపాయలు ఇస్తామనంటే వాళ్ళు తులం బంగారం అన్నారు. ఇప్పటిదాకా 1,00,000 పైగా ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నారు. ఇప్పటిదాకా ఒక్క ఆడబిడ్డకి కూడా తులం బంగారం రాలేదు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. గతంలో అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు ఉన్నారు, సీతక్క గారు ఉన్నారు, ఎన్ని అప్పులైనాయి, ఎంత రాష్ట్రం ఎట్లా ముందుకెళ్తుంది, ఎన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, దాన్ని ఎట్లా చేస్తున్నారు అనేది వారికి క్లారిటీ ఉంది. వారికి క్లారిటీ ఉన్నా వాళ్ళు ఇవన్నీ బేస్ చేసుకొని అంటే 100 హామీలు ఇచ్చి ప్రజలను ఇప్పుడు ఎన్నుకున్నాక, అంటే పవర్లోకి వచ్చిన తర్వాత నేనేం చేయలేను, నాతో కాదు, నన్ను కోసుకొని తిన్నా కూడా ₹1 రాదు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం, అదేవిధంగా నేను అప్పుకని ఏడికైనా పోతే నన్ను దొంగలాగా చూడడం, ఇట్లాంటి చిల్లరేషాలు ఏ ముఖ్యమంత్రి కూడా వేయలేదు. ఎవ్వరు కూడా అట్లా చేయలేదు కూడా. ప్రజలకి ఇబ్బంది కాకుండా నీకు పరిపాలన ఇచ్చినప్పుడు, నీకు పవర్ ఇచ్చినప్పుడు నువ్వు బాధ తీసుకోవాలి కానీ ప్రజలను బాధ పెట్టదు. గతంలో కూడా కేసీఆర్ గారు కూడా అదే చేసిండ్రు. ఎంత ఇబ్బందులు ఉన్నా, ఎంత ఇది ఉన్నా కూడా ఎక్కడ కూడా
కరోనా సమయంలో కూడా నాయకుల జీతాలు కట్ చేసి వాళ్ళ జీతాలు ఆపి లేదంటే వాళ్ళ జీతాలు సంక్షేమానికి కానివ్వండి దేనికన్నా యూజ్ చేసిండు తప్ప ఎక్కడ కూడా రైతులకు కానివ్వండి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్సే కానివ్వండి ఎక్కడ కూడా ఆపకుండా వారు అంత కష్టకాలంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ ఇబ్బంది కాకుండా ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. కావాల్సుకొని ఇట్లాంటి సాకులు చెప్పి ఆయనకి పరిపాలన చాతగాక ఇవన్నీ ఎక్స్క్యూజ్ చెప్పి ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు 10 ఏళ్ళ 1,00,000 కోట్ల అప్పు అంటున్నారు కదా, మరి 2 years కూడా కాలేదు, జస్ట్ 20 months అవుతుంది. ఈ 20 monthsలో 2 లక్షల అప్పులు తీసుకొచ్చినావు నువ్వే. మీరే చెప్పడం జరిగింది కొన్ని సందర్భాల్లో ఇంత అప్పు తీసుకొచ్చినావు అంత అప్పు తీసుకొచ్చినావు అని అన్నారు. మరి అంత అప్పు తీసుకొచ్చినప్పుడు ఎక్కడ ఏ ఇటుక పెట్టినావు? ఒక బిల్డింగ్ కానీ ఒక రోడ్ వేసినావా, ఒక ఫ్లైఓవర్ కట్టినావా, ఒక బిల్డింగ్ ఏదైనా మెడికల్ కాలేజ్ కట్టినావా, ఇంకేమైనా చేసినావా? కేవలం శంకుస్థాపనలే. వడ్డీలు కడుతున్నా, పాత అప్పులకి వడ్డీలు కడుతున్నా, 60,000 ఉద్యోగాలు ఇచ్చినా, రైతు భరోసా వేసిన. మొన్న ఎల్బీ స్టేడియంలో ఆయన మాట్లాడుతూ మీరు అన్నట్టు 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని అన్నారు. వాళ్ళందరినీ లైన్గా నుంచోబెట్టి నేను అడుగుపిస్తాను అని చెప్పి మాట్లాడాను. అది చేయమనండి, తెలుస్తుంది ఎవరిచ్చు ఏ ప్రభుత్వంలో వాళ్ళకి 60,000. వాళ్ళు ఇచ్చింది కేవలం నాకు తెలిసి 11,000 10,000 అంటే ఎగ్జాక్ట్గా కాదు కానీ ఆ వరకే వాళ్ళు చేసింది వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత. గత ప్రభుత్వంలో మేము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి కరెక్ట్ మేము ఉద్యోగ పత్రాలు ఇచ్చే టైంలో వాళ్ళ ప్రభుత్వం రావడం జరిగింది. అది కూడా వాళ్ళ ఖాతాలో వేసుకొని మేము చేసినామని అంటే ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు గత ప్రభుత్వ ఆనవాళ్ళు లేకుండా చేస్తా ప్లస్ ఆ ప్రభుత్వం చేసింది ఏది కూడా నేను ముందుకు తీసుకోవాలని మాట్లాడుతున్నాను. మరి ఆ ప్రభుత్వంలో అయినా అభివృద్ధినే కానివ్వండి తీసుకొచ్చిన సంక్షేమమే కానివ్వండి నువ్వు చేసినావని చెప్పేసి అట్లెట్లా దొంగ మాటలు చెప్తావు, అట్లెట్లా ఇది చేస్తావు? అది స్వయంగా మేం కాదు కదా, నిరుద్యోగులే ప్రశ్నిస్తున్నారు. అది ఎవరైతే లబ్ధిదారులు నిరుద్యోగులు ఉన్నారో గ్రూప్ 1 or 2 ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళే రేవంత్ రెడ్డి గారిని కానివ్వండి వాళ్ళ ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించడం జరుగుతుంది. వారికి మద్దతుగా మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిపక్షంగా మాకు ఇచ్చిన పొజిషన్ని మేము వాళ్ళకి ఏ విధంగా సహకరించగలుగుతామో ఎట్లా సపోర్ట్ చేయగలుగుతామో అట్లా మేము సపోర్ట్ చేస్తున్నాం తప్ప ఇక్కడ కూడా మా పరిధిని దాటి మేమేమి లేనివి సృష్టించి దాన్ని ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పడే ఇబ్బందులను మాకిచ్చిన ఏదైతే అపోజిషన్ ఉందో దాన్ని మేము ఏమంటారు సాటిస్ఫై చేసే విధంగా ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం. కానీ ఇక్కడ కూడా చిల్లరేషాలు వాళ్ళు చెప్పినట్టు ఎక్స్క్యూజులు చెప్పడం పిచ్చి పిచ్చిగా రాజకీయం చేయడం మాత్రం బీఆర్ఎస్ చేయట్లేదు. అంటే ఇప్పుడు చూసుకుంటే మీ సీతాఫలి మండీలో మీ దగ్గరకు ఒకవేళ యాజ్ అ కార్పొరేటర్ మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తారు, ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. మాకు ఇది అవ్వట్లేదు అది అవ్వట్లేదు అని వస్తున్న వాళ్ళకి అంటే నిధులు కూడా మీకు ఉంటుంది కదా, ఇది చేయాలి అది చేయాలేదని. ఇప్పుడు మరి మీరు వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తున్నారు? ఇప్పుడు ఖచ్చితంగా అన్ని ప్రభుత్వాలు ఏదైనప్పటికీ లోకల్గా ప్రాతినిధ్యం వహిస్తుంది మేమే కాబట్టి మా దగ్గరికి వాళ్ళు వస్తారు. అండ్ మేము కూడా చాలా సందర్భాల్లో చెప్పినాం ప్రభుత్వం బీఆర్ఎస్ లేదు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మేమేం చేయలేము అన్న. ఎందుకంటే నాకు క్లారిటీ లేదు ప్రభుత్వం నుంచి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మమ్మల్ని ఏ రకంగా కూడా కన్సిడర్ చేస్తలేరు. మమ్మల్ని కూడా ఇక్కడ కూడా ఏదైనా కార్యక్రమాలు అయినప్పుడు కూడా కేవలం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నీ ముందు పెడుతున్నారు తప్ప అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని మాత్రం వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు చాలా సందర్భాలు మీరు ఇంతవరకు వెళ్ళి మాట్లాడింది కానీ మీ ప్లేస్లో ఇట్లా జరుగుతున్నాయి మాకు మేము మా ఎమ్మెల్యే గారికి చెప్తాం, మా ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి చెప్తారు, మేము అధికారులతో మాట్లాడతాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కడ పోయి మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కాంగ్రెస్ నాయకులు వచ్చి అక్కడ ఇష్యూ చేయడం. మా ఏరియాలో చాలా సందర్భాలలో కార్పొరేటర్ లేకుండా, ఎమ్మెల్యే లేకుండా, ఇన్ఛార్జ్ మంత్రి లేకుండా, మేయర్ లేకుండా కాంగ్రెస్ క్యాడర్ ఏమంటారు కార్యకర్తలు వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఇనాగ్రేషన్లు చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త కల్చర్ లాగా కనిపిస్తుంది. అక్కడ పోయి మేము ప్రశ్నిస్తే మేము చేస్తాం, బరాబర్ చేస్తాం, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి అని చెప్పేసి కాంగ్రెస్ ఉన్నాయి. మీకు విజువల్స్ కావాలంటే కూడా చూపిస్తాను, నేను మీకు ఫార్వర్డ్ కూడా చేస్తాను, ఒకసారి అది కూడా చూడండి మీకు తెలుస్తుంది. కండువాలు కప్పుకొని కార్పొరేటర్ లేకుండా అక్కడికి వచ్చి ఒక సీసీ రోడ్ పనులు స్టార్ట్ చేసే టైంలో, ఎందుకంటే అక్కడ నేను కూడా ఇనాగ్రేషన్ చేయలేదు ఎందుకంటే అక్కడ ఆ టైంకి ఎమ్మెల్యే గారు లేరు ప్లస్ మంత్రి వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి నేను కేవలం ప్రజలకు ఇబ్బంది కావద్దు, మనకి పండగలు వస్తున్నాయి ప్లస్ మాన్సూన్ వస్తుంది, రోడ్లు ఇట్లుంటే కష్టం అవుతుంది, మీరు పనులు స్టార్ట్ పెట్టండి. ఆ టైంలో అధికారులు వచ్చినప్పుడు అంటే మన మినిస్టర్ గారు టైం ఇచ్చినప్పుడు అయినా ఎమ్మెల్యే గారు టైం ఇచ్చినప్పుడు అయినా మనం ఇనాగ్రేషన్ చేసుకుంటామని పనులు స్టార్ట్ పెడితే అక్కడికి వచ్చి మా ప్రభుత్వం ఇది మేము చేపిస్తున్నాం మాకు ఇచ్చిన నిధులను ఎట్లా ఇస్తారు కార్యకర్తలకు? మాకంటే ప్రజలకు ఇస్తారు కానీ వాళ్ళకి ఎట్లా ఇస్తారు నిధులు? అదే ఇప్పుడు మా ప్రశ్న కూడా అదే,
ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరి ఇంట్లో నుంచి ఇవ్వరు. ఖచ్చితంగా అది తెలంగాణ ప్రజల ట్యాక్స్ల రూపంలోనే అభివృద్ధి జరుగుతుంది. ఇది మా ప్రభుత్వం, మేం చేస్తాం, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి అని ఒక రౌడీ లాగా బిహేవ్ చేయడం, ఒక మహిళలను కూడా చూడకుండా ఇష్టం వచ్చిన అక్కడ మొన్నటిదాకా ఎందుకు నిన్ననే మీరు చూడొచ్చు, మీ ఛానల్లో కూడా మీరు ప్లే చేయడం జరిగింది మల్కాజ్గిరిలో ఏం సిచ్యువేషన్ జరిగింది అనేది. బోనాలు చెక్కులు ఒక ప్రోటోకాల్ ప్రకారం కాంగ్రెస్కి సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ వచ్చి అక్కడ ఇచ్చే క్రమంలో వాళ్ళు ఎమ్మెల్యేలని పిలిచారు, కార్పొరేటర్లను పిలిచారు. కేవలం అక్కడ అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు. కార్పొరేటర్కి చైర్ వేయకుండా వాళ్ళతో వాగ్వాదం, అంటే వాళ్ళు ఏమంటారు జస్ట్ కార్యకర్తలు, వారికి ఏం అఫీషియల్ డెసిగ్నేషన్ గవర్నమెంట్ నుంచి లేదు, వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో కాదు. అక్కడ ఎమ్మెల్యే పక్కన కార్పొరేటర్ ఉంటే చైర్ ఇవ్వండి అని అంటే కార్పొరేటర్ అయితే ఏంది మేమేం చేయాలా అని ఇట్లా ఇష్టం వచ్చినట్టు మహిళలను పట్టుకొని అనడం, అక్కడ మహిళా కార్పొరేటర్ల ఫ్యామిలీ మెంబర్స్ని దూషించడం, వాళ్ళని కొట్టడం, ఇష్టం వచ్చినట్టు. ఒక తెలంగాణలో ఇప్పుడు ఫ్యాక్షన్ కల్చర్ అనేది కనిపిస్తుంది మనకి. ఎక్కడికి పోయినా కూడా గొడవలు, తోపులాటలు, తిట్టుకోవడాలు, ఇవి మాత్రమే మనకు కనిపిస్తుంది. 10 సంవత్సరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని తెలంగాణ ఇప్పుడు 18-19 నెలల్లోనే ఎంతో మార్పును చూసింది. మార్పు అని అంటే ఇంకా చాలా బాగా చేస్తారని అనుకున్న ప్రజలు కేవలం ఏమంటారు ఇట్లాంటి చిల్లర గొడవలు ప్లస్ పేరు మార్పు, చిహ్నాల మార్పు అనేది మాకు ఆ మాటకి మీనింగ్ ఇదని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఇప్పుడు రియలైజ్ అయినరు. ఎక్కడ కూడా గౌరవం లేదు, ప్రజాప్రతినిధులకే గౌరవం లేదు, సామాన్య ప్రజలకి ఏం గౌరవం ఇస్తారని ప్రజలందరూ ప్రశ్నిస్తారు. అంటే రైట్, మీరు మాట్లాడినట్టు మొన్న సండే చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ బోనాలు అయినాయి. సో ఆ బోనాలు అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ టైం కూడా చాలా ఇబ్బంది పడ్డారని చెప్పేసి శివసత్తులు చెప్పింది మనం చూసాం, ఆ వీడియోలు కూడా మనం చూసాం. ఈసారి కూడా మళ్ళీ సేమ్, అంటే పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు మేము ఫస్ట్ ప్రియారిటీ బోనాలు ఎత్తుకున్న వాళ్ళకే ప్రియారిటీ అన్నారు, కానీ ఈసారి కూడా మళ్ళీ అవే ఇబ్బందులు, అవే సరిగా జరగట్లేదు, ఏదైతే చెప్తున్నారో అవైతే జరగట్లేదు అంటారు. మరి మీరు అక్కడ ఉంటారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అసలు? ఇప్పుడు సికింద్రాబాద్ బోనాలు తర్వాతనే మా ఏరియాలో కూడా బోనాలు అవుతాయి. మా సీతాఫల్ మండి సైడ్, మా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఇది అయిపోయిన తర్వాతనే మా దగ్గర అవుతాయి. సో ఎవ్రీ ఇయర్ మేము అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి వెళ్తుండే. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళినాం, మాకు కొద్దిగా ఇబ్బంది అయింది. ఎందుకంటే అక్కడ అందరూ పోలీస్ వాళ్ళని పెట్టి కేవలం కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళని వాళ్ళు అలౌ చేయడం, వేరే పార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే కొంచెం దురుసుగా ప్రవర్తించడం అవన్నీ జరిగినాయి. కాబట్టి ఈ ఇయర్ నేను దర్శనానికి కూడా పోలేని అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను పోలేదు. అండ్ మోర్ ఓవర్ అంత దాకా ఎందుకు, ఇప్పుడు ఎవరెవరో ఇప్పుడు ప్రజలు చెప్పడం వదిలేయండి, మీరు నేను మాట్లాడుకొని వదిలేయండి. అమ్మవారే స్వయంగా ఇప్పుడు భవిష్యవాణి మండే రోజు మనకి బోనాలు అయిపోయినాక భవిష్యవాణి చెప్తారు. మరి అమ్మనే సంతోషంగా లేదు, అమ్మనే మనకి చెప్పడం జరిగింది రాష్ట్రం పరిస్థితి బాగాలేదు, నేను మాత్రం అన్నీ చేస్తున్నాను, మీరు నాకు మాత్రం ఏం చేయట్లేదు, ఆమెకు వచ్చేది కూడా వీళ్ళే తినేస్తున్నారు అన్న రీతిలో అమ్మ మెసేజ్ ఉండే. అండ్ రాష్ట్ర ప్రజలు రక్తం కక్కుకొని చనిపోతారని కొన్ని వార్నింగ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరు చేసే తప్పులకి ఎవరు అనుభవిస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలా. ఎక్కడ కూడా ఏ పండగలైనా కూడా ఆ జోష్ కనిపించట్లేదు. ఎవరిని అడిగినా కూడా పండగలాగా లేవు, ఆ వైబ్, ఆ హ్యాపీనెస్ అనేది కనిపించట్లేదు. ఎక్కడికి పోయినా పోలీసు వాళ్ళ ఇదేంటి జులుమే ఉంటుంది, బ్యాండ్లు పెట్టుకున్నా కొడతారు, సౌండ్ సిస్టమ్ పెట్టుకున్నా కొడతారు. ఎక్కడ కూడా ప్రశాంతంగా సెలబ్రేషన్స్ చేసుకునే అవకాశమే మనకు కనిపించట్లేదు అనేది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండానే సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇన్ని సంవత్సరాలు చేసుకోలేదు, ఇప్పుడు కొత్తగా వచ్చి ఈ కొత్త రిస్ట్రిక్షన్స్ ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. అంటే అది ముఖ్యంగా హిందూ పండుగలకే ఎందుకు రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయో మాకు అర్థం అవ్వట్లేదు. వేరే ఏవైనా పండగలు వచ్చినా అప్పుడు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండే, వాళ్ళని పోయి అడిగే పరిస్థితి ఉండదు, వాళ్ళని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఉండదు. కానీ హిందూ పండగలు ఏవి వచ్చినా కూడా ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి మరి అది కొత్తగా రూల్స్ లాగా కనిపిస్తాయి, ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం లేని కొట్టడం మనం చాలా సందర్భాల్లో చూసినాం. రీసెంట్గా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం దగ్గర కూడా లాఠీ చార్జీలు అవి ఇవి చేయడం జరిగింది. సో ఇట్లా చేయడంతో ప్రజలు సంతోషంగా లేదు, నా అమ్మవారు కూడా. ఎందుకంటే చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టేసి తప్పు చేసిండు కాబట్టి అది రిజల్ట్ బేస్ మీద తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. అంటే ఇప్పటివరకు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు
ఇప్పటివరకు పరిశ్రమలను తీసుకొచ్చింది నేనే అంటున్నారు. మరి పరిశ్రమలు తీసుకొచ్చిందా లేదా, ఉద్యోగ అవకాశాల గురించి చాలా వరకు మొన్న సభలో కూడా మాట్లాడుతున్నారు. మొత్తం నేనే చేసిన ఆయన రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే లాస్ట్ ఒక 15 days బ్యాక్ చూసుకుంటే సవాల్ కూడా విసిరిండ్రు. అంటే రైతన్నలు మా హయాంలోనే ఆనందంగా ఉన్నారని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఇది వాస్తవం కాదంటారా? ఒక్కసారి ఐటీ కారిడార్కి వెళ్దామండి. ఆ సరౌండింగ్స్లో అసలు ఏం జరుగుతుంది, ఎట్లుంది ఐటీ పరిస్థితి అనేది మనం ఐటీ ఎంప్లాయీస్ని క్లియర్గా అడుగుదాం. నేను కూడా ఒక ఐటీ ఎంప్లాయీని. నాకు కూడా చాలామంది మా ఫ్రెండ్స్ పరిచయం ఉన్నారు. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అనేది వాళ్ళు చెప్తుంటే మేము ఆశ్చర్యపోతున్నాం. గతంలో చాలా ఇన్వెస్టర్స్ వచ్చారు, ఇక్కడ కొత్త కంపెనీస్ పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వాలు అన్నాక పూర్తి స్థాయిగా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు మనం ఇవ్వలేము. మనకున్న లిమిటేషన్స్ ప్రకారమే ఇప్పుడు 10 సీట్లు ఉంటే 100,000 మంది అప్లై చేసుకుంటారు. దాంట్లో ఎవరు కెపాసిటీ ఉంది, ఎవరు పాస్ అవుతారు వాళ్ళకి మాత్రమే మనం ఇవ్వగలుగుతాం. మిగతా వాళ్ళ ఏమో మనం కష్టం అయితే మనము ప్రైవేట్ జాబ్స్తోని సాటిస్ఫై చేయాలి, లేదంటే వేరే రకంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సో రేవంత్ రెడ్డి గారు అదే అదునుగా తీసుకొని గతంలో ఉన్న కొంతమంది యువతని రెచ్చగొట్టి ప్రభుత్వం మీదకి పంపించి ప్రభుత్వాన్ని దింపే, అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంని మీద దింపే ప్రయత్నం చేశారు. దాంట్లో ఆయన సక్సెస్ అయ్యాడు. సో వచ్చిన తర్వాత కనీసం వాళ్ళు ఏమైనా చేస్తున్నారంటే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా మేమే ఇచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్పుకొని టైం పాస్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళు కూడా యువత కూడా రియలైజ్ అయింది, నిరుద్యోగులు కూడా రియలైజ్ అయినారు. రాహుల్ గాంధీ వచ్చి మేమంతా చేస్తామని మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాళ్ళే స్వయంగా రాహుల్ గాంధీ గారు రావాలా, మాకు ఇస్తా అన్న హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక్కసారి ఐటీ సెక్టర్ సైడ్ పోతే ఏ ఐటీ వ్యక్తులు కానీ హ్యాపీగా లేరు, అక్కడ కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. నేను ఏదైనా కంపెనీస్కి రిఫర్ చేస్తే సారీ మేడం ఉన్నోళ్ళనే మేము తీసేస్తున్నాం, కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకునే పరిస్థితి మాకు లేదు అని చెప్పడం జరుగుతుంది. సో ఏ రకంగా కొత్త కంపెనీస్ వచ్చినా ఒకసారి చెప్పాలి. లాస్ట్ ఉన్న కంపెనీస్నే తీసే పరిస్థితికి రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్త కంపెనీస్ ఏం నుంచి వచ్చినాయి? ఇప్పుడు చాలా సందర్భాలలో నేను ఆ దేశానికి పోయినా ఈ దేశానికి పోయినా ఎన్ని ఇన్వెస్ట్మెంట్, అది కేవలం పేపర్కి మాత్రమే పరిమితం అవుతుంది కానీ రియాలిటీలో గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా అది ఇంప్లిమెంట్ జరగట్లేదు. అది ఓన్లీ వాళ్ళ పబ్లిసిటీ స్టంటే, పబ్లిసిటీ మాత్రమే చేస్తారు కానీ ఎక్కడ కూడా ఏ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే చూపించాలి కదా, జరగాలి కదా లైవ్లో పిల్లలకి. ఇప్పుడు మేము చాలామంది డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాల కోసం చాలా కష్టపడుతున్నారు. మనం చాలా చోట్ల చూసినాం ఎంత లైన్ కడుతున్నారు జస్ట్ ఇంటర్వ్యూస్కి అప్లై చేసుకోవడానికి. అందుకే హెచ్సిలో భూములు తీసుకొని ఐటీ పార్క్ కడతా అంటే కట్టనీయట్లేదు కదా, ఎవరు కట్టనీయట్లేదు. మేము దేనికి కూడా డెవలప్మెంట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మేము అడ్డుకోవడం. భూములు ఇవ్వట్లేదు కదా, ఎవరు ఇవ్వట్లేదు. భూములు అది ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వాలు. బీఆర్ఎస్ పార్టీ ఇవ్వాలా? బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందా, లే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అడ్డుకుంటున్నారా? ఇప్పుడు గతంలోనేమో మేము ఏమైనా డెవలప్మెంట్ చేసేదాన్ని తీస్తే మాత్రం దాన్ని అడ్డుకుంటారు వీళ్ళే, కోట్లలోకి పోయి అది ఇది చేసి మేము మా దగ్గరకు వచ్చినా కూడా అక్కడ ఏ పార్టీ నాయకుడు పోయినా కూడా దాన్ని రాజకీయం చేస్తారని చెప్పేసి మేము జస్ట్ దూరం ఉండి సపోర్ట్ చేసినాం తప్ప అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయడం, ప్రొటెస్టులు చేయడం చేసింది మేము కాదు, స్వయాన యూనివర్సిటీ స్టూడెంట్స్ మాత్రమే. ఇప్పుడు ఇక్కడ హరితహారం గురించి అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అక్కడ ఉన్న డెవలప్మెంట్ చేస్తే చెట్లన్నింటినీ కూడా నరికేషన్ రాత్రికి రాత్రి. ఎన్నో లక్షల చెట్లు ఉంటే 1000 చెట్లు రాత్రికి రాత్రి జేసీపీలను పెట్టి తీసేయడం జరుగుతుంది. మనకు హైదరాబాద్లో మనకు ఒక మెయిన్ స్పాట్ అది, ఆక్సిజన్ అంతటా కూడా మనం అక్కడి నుంచి వస్తుంటే ఎన్నో సంవత్సరాలు. ఇప్పుడు తీయడం ఎంతసేపు అండి, 1 నిమిషం పని కాదు, కానీ దాన్ని పెట్టిన తర్వాత పెరిగి అదంతా అయ్యే వరకు టైం పడుతుంది. పేరు సంపాదించుకోవడం ఎవరికైనా ఏమంటారు చాలా కష్టంతో, కానీ దాన్ని పాడు చేయాలంటే నిమిషం పని. అదే రీతిగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. హరితహారం అంటున్నారు, వనోత్సవం అని అంటున్నారు, మేము పెద్దగా ఇది చేస్తున్నాం అది ఇది అంటున్నారు. మరి చేస్తున్నా అన్న వాళ్ళు చెట్లను ఎందుకు నరకాల్సిన అవసరం ఏముంది? డెవలప్మెంట్ చేస్తే అక్కడ మీకు ఆల్రెడీ కొంత భాగం గతంలో భూములు అంటే మనం ఎక్వైర్ చేసి ఇవ్వడం జరిగింది. అక్కడ చేయాల్సిన డెవలప్మెంట్ అక్కడ ఖాళీగా వదిలేసి ఇక్కడ అవన్నీ చేస్తా అంటే ఎందుకు ఒప్పుకుంటారు? యూనివర్సిటీ ల్యాండ్స్ ఎందుకు టచ్ చేయాలి? లగచర్ల కూడా ఇష్యూ, అక్కడ కూడా ఫార్మా కంపెనీ పెడతా అంటే అక్కడ కూడా భూములు ఇవ్వలేదు కదా, అది ఎవరు ఇవ్వలేదు. నేను అదే మాట్లాడుతున్నా, రైతులు అబ్జెక్ట్ చేస్తున్నారు. నువ్వు నిజంగా అక్కడ ఏదైనా చెయ్యాలంటే ఆ రైతులతో కూర్చోవాలి, ఆ సాములతో కూర్చొని అక్కడ ఏం జరిగితే ఏం చేస్తే మంచి జరుగుతుంది అని వాళ్ళకి చెప్పాలి. మేము కూడా చాలా సందర్భాల్లో చాలా డెవలప్మెంట్ చేసినాం. ఎప్పుడైనా ఇట్లాంటి ఇంత అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి చూసిరా 10 సంవత్సరాలలో. మేము ఎక్కడికైనా పోయినా ఏదైనా డెవలప్మెంట్ చేసినా
ప్రజలని కన్విన్స్ చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ఆ రకంగా డెవలప్మెంట్ చేసినాం. కానీ ఎక్కడ కూడా ఇట్లా జులుం ప్రదర్శించలేదు ప్రజల మీద. ఇట్లా చిల్లరగా మేము డెవలప్మెంట్ చేయలేదు. సో నువ్వు చేసే డెవలప్మెంట్ అయినా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పు. కానీ అక్కడ కూడా పోయి ఎవరు వస్తారో చూస్తా, ఏం చేస్తారో చూస్తా, ఎవరు అడ్డుకుంటారో అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. వాళ్ళ ఎన్నో లక్షల కోట్ల విలువ చేసిన భూమును గుంజుకుంటా అంటే ఎవరు కూడా ఒప్పుకోరు. నువ్వు కంపెన్సేషన్ వాళ్ళు కూడా అడిగేది అదే, మా కంపెన్సేషన్ లేదంటే మాకు ఇబ్బంది అవుతుంది, దానివల్ల మా ఏమంటారు హెల్త్లు ఖరాబ్ అవుతాయి, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మరి ఏదైనా చేయాలి కదా, ఆల్టర్నేటివ్గా వాళ్ళకు కూడా లైఫ్ సెట్ అయ్యే విధంగా చేయాలి కదా. అవన్నీ చేయవు కానీ ఉత్తి భూములు ఇచ్చే నేను డెవలప్మెంట్ చేస్తా అంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. దానికి ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడి మా దగ్గరకు వస్తున్నారు కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాం. అక్కడ పోయి మేము రెచ్చగొట్టి మేము చేసేది ఏం లేదు. కానీ ఏ కార్యక్రమం ప్రజలు తీసుకున్నా కూడా దాని వెనుక ఉండి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తారంటే డెఫినెట్గా ప్రజలు అపోజిషన్ మాకు ఇచ్చారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేయమని, ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇచ్చింది వాళ్ళని సపోర్ట్ చేయమని. సో ఆ విధంగా మేము సపోర్ట్ చేస్తాం. కానీ లేని అంశాలను వీలు చేస్తారు, వీళ్ళకి అలవాటు ఆ విషయం. కానీ బీఆర్ఎస్ పార్టీకి అట్లాంటి అలవాటు లేదు. ప్రజల పక్షాన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంచి చేయడానికి కృషి చేసినాం, ప్రతిపక్షాన ఉన్నప్పుడు వారి గొంతుకుపై మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయట్లేదు ప్రభుత్వాన్ని. అదే ఈ గత 2 దఫాలుగా కేసీఆర్ గారు సీఎం తెలంగాణకి ఎప్పుడైతే ఫామ్ హౌస్కి మాత్రమే అంకితమైనరో, ఎప్పుడైతే ప్రజల మధ్యలోకి రాలేదో, ప్రజలు కలుద్దామని వెళ్ళినా కూడా కేసీఆర్ గారు కలవకుండా ఉన్నారు. అందుకే ప్రజలకి ఒకలాంటి హేట్రేట్ వచ్చే ఈసారి ఎట్లయినా మార్పు రావాలి, ఇంకా కేసీఆర్ని ఎట్లయినా గద్దె దింపాలి, దానివల్లే మరి కేసీఆర్ గారిని గద్దె దింపారు అనుకోవచ్చా? ప్రజలు అనుకున్నదే నిజమా, లేకపోతే దీనికి ఇంకేమైనా రీజన్స్ ఏమైనా ఉన్నాయా? మరి అట్లా అనుకుంటే ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజలకు మంచి చేస్తుందని మాట్లాడితే మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళట్లేదు? ఎందుకు కేసీఆర్ గారు రావాలి అంటే ఎక్కడో ఉన్న కేసీఆర్ గారిని, కేసీఆర్ అన్న నువ్వు రావాలి, నువ్వు వస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు? అది అన్ని మీడియాలో వచ్చిన విజువల్స్, మేమేదో ఏదో చేసింది కాదు. అది వాళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు గతంలో ఎన్నో సందర్భాలలో కేసీఆర్ గారు అందుబాటులో ఉన్నారు, లేదు అనే ఇది లేదు. 2 టర్మ్ ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి ఉన్నా, సెకండ్ టైం ముఖ్యమంత్రి ఉన్నా కూడా ప్రజలు వారికి మంచి చేశారు కాబట్టి వారికి రెండోసారి కూడా అవకాశం ఇచ్చింది. థర్డ్ టైం ఏమైంది అని అంటే మీ అందరికీ తెలిసిన విషయమే, వాళ్ళు ఇచ్చిన హామీలను బేస్ చేసుకొని ఏ ప్రభుత్వాలనే, ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఇన్ని హామీలు ఇచ్చి ఇంత నెరవేర్చిండ్రు, ఇప్పుడు వీళ్ళు ఇంకా ఇస్తా అంటున్నారు. మనకి 2000 దగ్గర 4000 వస్తున్నప్పుడు మనకి ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుంది కదా, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా చేయాలి కదా అన్న ఆశతోటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా అదే ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారు కదా. అక్కడ దాకా ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులే ఒక సోషల్ మీడియాలో ఒక క్యాంపెయినింగ్ రన్ చేసినప్పుడు మీకు ప్రజాపాలన నచ్చిందా, ఫామ్ హౌస్ పాలన నచ్చిందా అంటే 80% పైగా ప్రజలు ఫామ్ హౌస్ పాలననే కావాలి అని కోరుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు అన్ని వర్గాల వారిని అన్ని ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. వారికి ఏవేవైతే అవసరాలు ఉన్నాయో పూర్తి స్థాయిగా వారిని నెరవేర్చింది. అంటే ఎగ్జాంపుల్ చెప్తా, మీరు అన్ని చేసినారా అని మనం క్వశ్చన్ చేయొచ్చు. 100%లో మీరు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేశారా అని అంటే ఖచ్చితంగా ఒక 90% వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకి సాటిస్ఫై చేసే విధంగా ప్రభుత్వాన్ని నడిపించింది 2 దఫాలు. కానీ ఇప్పుడు మనం 20 months పరిపాలన చూడొచ్చు, 2 terms పరిపాలన డిఫరెన్సియేషన్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రజలే విసిగిపోయినారు. ప్రజలే ఒక ముఖ్యమంత్రిని అంత వరస్ట్గా తిడతారా అండి ఎవరైనా? ప్రజలు ఇప్పటిదాకా మీరు కేసీఆర్ గారు కూడా పరిపాలించారు 2, దానికంటే ముందు ఇంకా వేరే ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే, రోషయ్య గారు ఉండే, చాలామంది ముఖ్యమంత్రులు ఉండే. కానీ ఎవరిని కూడా అంత దూషిస్తూ మాట్లాడలే ప్రజలు. అంత మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు ఎనలైజ్ చేసుకోవాలి. వారి అడ్మినిస్ట్రేషన్ అట్లా ఉంది, వారి పరిపాలన విధానం అట్లా ఉంది కాబట్టి ప్రజలు విసిగిపోయి వాళ్ళ పేషెన్స్ అవుట్ అయ్యి ముఖ్యమంత్రిని కూడా మర్చిపోయి వాళ్ళని అట్లా అంత ఘోరంగా మాట్లాడుతున్నారు. సో వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు ఇప్పటికైనా మారాలి. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కానీ వారి పరిపాలన విధానం ఫస్ట్ అన్నిటికంటే ముందు రేవంత్ రెడ్డి గారి మాట తీరు మార్చుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కొద్దో గొప్ప మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఒక ఆయన చైర్ని, ఆయన స్థాయిని మర్చిపోయి ఇంకా కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడడం, అందుకనే ఆయన ఒక ముఖ్యమంత్రి అని చెప్పేసి చాలా సందర్భాల్లో మర్చిపోవడం జరిగింది. కొన్ని సందర్భాలలో వాళ్ళ పార్టీ నాయకులే అనుకున్న కొన్ని సందర్భాలలో
ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పి ముఖ్యమంత్రి గారు గారే చెప్పడం జరిగింది. సో మేమేమనుకుంటున్నాం అంటే క్యాడరే మర్చిపోయారు, మంత్రినే మర్చిపోయారు అని అనుకున్నాం. ఎందుకంటే పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి పేరే, కేటీఆర్ గారి పేరే, బీఆర్ఎస్ పేరుని తలుచుకొని వాళ్ళకి రోజు గడవదు కాబట్టి అదే తలుచుకుంటా. అంటే ఇంకా ఆపోజిషన్లో ఉండి నేను బీఆర్ఎస్ని ఎట్లా టార్గెట్ చేయాలనే ఆలోచన ఉంటుందో అది ఇప్పుడు పవర్లో ఉన్నాం కూడా అదే ఆలోచన ఉంది కాబట్టి నిద్రలో అయినా మేల్కొని ఉన్నా కూడా అదే కనిపిస్తుంది కాబట్టి అట్లా ఆయన ముఖ్యమంత్రి అని మర్చిపోయి అట్లా సంబోధించడం జరుగుతుంది. మా దగ్గర కూడా ఇప్పుడు బోనాలు సందర్భంగా సొంత పార్టీ నాయకులు ఫ్లెక్స్లు ఏర్పాటు చేశారు. మీకు ఆ ఫొటోస్ పంపిస్తే ఒకసారి చూడండి. రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోనే ఉంటుంది. అంటే అక్కడ ఎండోమెంట్ మినిస్టర్ ఫోటో, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫోటో ఉత్తమ్ కుమార్ రెడ్డిది, ప్లస్ ఆ స్థానిక నాయకుల ఫోటో ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండదు. నిన్న నేను చూడడం జరిగింది. అంటే యాక్సెప్ట్ చేస్తలేరా ఇంకా? అదే అంటే ఆయన ఫోటో వేస్తే వాళ్ళ వాల్యూ తగ్గిపోతుంది అని చెప్పేసి ఏమో రేవంత్ రెడ్డి గారి ఫోటో వేయలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకు వేయలేదు అనేది వాళ్ళ నాయకులే చెప్పాలా. ఎందుకంటే మాకు మర్యాద ఉంది, మాకు ఆ సంస్కారం ఉంది, మాకు ఆ తెలివి ఉంది, ప్రోటోకాల్ పాటించాలని చెప్పేసి మేము వేసిన బ్యానర్ ఎట్లుందో అంటే ప్రతి దగ్గర పోయి ప్రోటోకాల్ పాటించాలని మేము చెప్తున్నాం. గతంలో కూడా మనకి ఇక్కడ గోషామాయల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఉండే, ఆయన మొత్తం సిటీలో ఆయన ఒక ఎమ్మెల్యే ఉండే. సో ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా ఏదైనా కార్యక్రమం జరిగినా కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ అప్పుడు మనకి తలసాని గారు ఉన్నప్పుడు వారిని పెట్టుకొని వారు ఏ కార్యక్రమం అయినా చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఈ 10 సంవత్సరాల ప్రోటోకాల్ ఇష్యూ రాలే. కానీ అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కింద స్థాయి నాయకులు కూడా గల్లీకో సీఎం లాగా ప్రవర్తించడం, ఆడుకొచ్చి నేనే ఉంటా, నేనే చేయాలా అని చెప్పి మాట్లాడడం, ఓడిపోయిన వాళ్ళు రావడం. అంతెందుకండి, ముఖ్యమంత్రి గారి బ్రదరే ఎటువంటి ప్రోటోకాల్ లేని ఆయనకే కలెక్టర్లు, సిపిలు, కమిషనర్లు సెల్యూట్లు కొడుతున్నారు, రెడ్ కార్పెట్ వేసి అని తీసుకురావడం జరుగుతుంది. ఏం జరుగుతుందని ఇప్పుడు కుటుంబ పాలన అని చెప్పేసి అని చెప్పి మాట్లాడే రేవంత్ రెడ్డి గారు మరి ఇదేంది? కనీసం కుటుంబ పాలన అంటున్నారు. వాళ్ళు ప్రజాక్షేత్రంలో గెలిచి 5 టర్మ్స్ ఎమ్మెల్యేలు అయ్యి వాళ్ళ గౌరవాన్ని తీసుకుంటారు. కానీ మీకేం గౌరవం ఉందని చెప్పేసి అధికారులతోని ఇట్లాంటి గౌరవప్రదమైన లాంఛనాలు తీసుకుంటున్నారు. ప్రజలు గమనిస్తున్నారు, తెలుస్తుంది అందరికి కూడా. సో ప్రజాపాలన అని చెప్పేసి చిల్లర రాజకీయాలు చేస్తే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా అదే ప్రజాక్షేత్రము తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి గారికి, వారి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఇంకా కూడా ముందు తెలుస్తుంది, క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి అనేది మన అందరికీ తెలిసిందే. అసలు పెట్టే అవకాశం ఉందా? అండ్ అట్లనే చూసుకున్నట్టయితే 42% బీసీ రిజర్వేషన్ ఇది జరుగుతూనే ఉంది. నిజంగా ఈ ఆర్డినెన్స్ వాళ్ళు చేస్తారా? ఏదైతే ఈ ఎలక్షన్స్లో ఎలక్షన్ స్టంట్ అంటారా, లేకపోతే నిజంగా మరి ఇది జరిగే అవకాశం ఉందంటారా? ఇది క్లియర్గా ప్రజలందరికీ అర్థమైంది, కేవలం ఎలక్షన్ స్టంటే అని చెప్పి. ఇప్పుడు 20 months అయిందండి. అప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ సభ అయినప్పుడు ఖచ్చితంగా లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతా అని అన్నారు. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా నీకు ఎందుకు ఇంత సమయం పట్టింది? నువ్వు కులగణన కూడా చేసి చాలా రోజులు అయిపోయింది కదా, మరి అప్పుడే చేయొచ్చు కదా. ఇప్పుడు కోర్టు ఖచ్చితంగా నువ్వు లోకల్ బాడీ పెట్టాలి అని అన్నప్పుడు నీకు రిజర్వేషన్ ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది? ఆయన 42% జస్ట్ ఆర్డినెన్స్ ఇచ్చేస్తే సరిపోతుందా? మనకు తెలుసు లీగల్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి ఆర్డినెన్స్ ద్వారా. అది మనకి మహారాష్ట్రలో జరిగింది, వేరే ప్రాంతాల్లో కూడా అదే ఇష్యూ ఉంది. గతంలో కూడా మేము కూడా ఏదంటే ప్రతిపాదించి పంపించడం జరిగింది. అది రాకుండా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులే, మీరు ఒక వీడియో కూడా మీకు పంపిస్తాను. కేసీఆర్ గారు 2018లో ప్రెస్ మీట్ పెట్టుకొని పంచాయతీ రాజ్లో 67-69% మేము ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదించి పంపించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఒక సర్పంచ్ మరి నాయకురాలు కోర్టుకి వెళ్ళి దాన్ని అడ్డుకొని రాకుండా చేసే పని వాళ్ళు చేయడం జరిగింది. సో ఆ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి దాంతో సాధ్యం కాదని ప్రతి ఒక్కరు చట్టబద్ధత తీసుకురండి, 9వ షెడ్యూల్లో పెట్టి దాన్ని క్లియర్గా చేస్తే ఖచ్చితంగా దానికి ఇంప్లిమెంట్ అవుతుంది. అప్పుడు దాకా కాదు మీరేదో క్యాబినెట్లో అప్రూవ్ చేసి మేము చేసేసినాం అని చెప్పి మళ్ళీ అదే మీడియా సాక్షిగా మీరు ఎవరు కోర్టుకు వెళ్ళొద్దని ఐడియాలు ఇవ్వడం. వాళ్ళకి తెలుసు కదా ఆల్రెడీ లీగల్ ఇష్యూస్ వస్తాయి, ఇవి వేరే చోట్లలో అయింది, తమిళనాడులో ఎట్లయితే జరిగిందో అట్లనే చేస్తే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళ రిక్వెస్ట్. నిన్న జరిగిన ధర్నా కూడా దాని గురించి. నా మాటలు నమ్మే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిండ్రు. 6 గ్యారంటీల పేర్లతోని 20 నెలలు అవుతున్నా, 100 రోజుల ప్రభుత్వం ఏర్పాటైనాక చేస్తా అని చెప్పి 20 నెలలు అయినా కూడా చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మాట అయినా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా నమ్మే పరిస్థితి లేదు. బీసీలని మోసం చేసేది ఉన్నారు అని అంటే
కాంగ్రెస్ పార్టీయే. సో ఇప్పుడు కూడా అదే, అట్లా ఎందుకు మనకి కులగణన చేసిండు. అవును. గతంలో కేసీఆర్ గారు చేసిన కుటుంబ సర్వేలలో 52% 56% బీసీలు పర్సంటేజ్ ఉంటే, ఇప్పుడు వీళ్ళు చేసిన కులగణనలో 43-46%కి పడిపోయింది. ఎందుకు పడిపోతుంది? బీసీలు పెరగాలి కానీ తక్కువ ఎందుకు అవుతారు? అంటే వేరే కులాల వాళ్ళేమో పెరుగుతారు, బీసీలు మాత్రం తగ్గుతారు. సో అక్కడే బీసీలకి ఇబ్బంది, అంటే అన్యాయం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా కేవలం ఎలక్షన్లని బేస్ చేసుకొని ఏదో మేము చేసినాక కూడా ఇప్పుడు వాళ్ళే కోర్టులోకి పోతారు నాకు తెలిసి. ఖచ్చితంగా వాళ్ళే పోయి దాన్ని అడ్డుకొని కోర్టులో కేసు వేసి మళ్ళీ దాన్ని బీఆర్ఎస్ పార్టీ చేసిందని చెప్పేసి చెప్పుకునే మనుషులు వీళ్ళు. పెద్దల సభలకు పోదంటారు, అక్కడ వరకు పోయే అవకాశం లేదంటారు. చేస్తే పోతుంది కానీ చేయాలి కదా, ఆయన చేయలేదు. కేవలం ఆర్డినెన్స్ తోని జరగదని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. చట్టబద్ధత కల్పియండి, 9వ షెడ్యూల్లో పెట్టండి, అది చేస్తే ఖచ్చితంగా అవుతుందని మేము చెప్తున్నప్పుడు అది చేయడానికి బాధ ఏముంది? నువ్వు కేవలం ఓకే చేసి మన ఏమంటారు గవర్నర్కి పంపిస్తాం, మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారు సెంట్రల్ నుంచి జరగాలి అని. మళ్ళీ సెంట్రల్ నుంచి జరగాలన్నప్పుడు సెంట్రల్ మీద ప్రెజర్ పెట్టు, ఎందుకు పెడతలేవు? మీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా, ఎందుకు పార్లమెంట్లో కూడా పార్లమెంట్ సెషన్లలో మాట్లాడతలేదు? ఇప్పటిదాకా బీసీల గురించి ఏ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడింది లేదు. ఎవరు ఏది చేసినా కూడా వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, కేవలం పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిగా వాళ్ళు చేసింది అయితే కనిపించట్లేదు. ఇప్పుడు అంతమంది 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఒక్కరు కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదు. నా బీజేపీ నాయకులు మాట్లాడలేదు, నా కాంగ్రెస్ నాయకులు మాట్లాడలేదు. మళ్ళీ అదే ఈడ కూర్చొని మీడియా దగ్గర మాట్లాడతారు, మేము బీసీలకు అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి. బీఆర్ఎస్ పార్టీ గతంలో రిజర్వేషన్స్ కల్పించింది, లోకల్ బాడీలో కనిపించింది. అది మేమే ఉన్నాం స్వయంగా. నేను 2 టర్మ్స్ ఒక బీసీ బిడ్డని కార్పొరేటర్ అవ్వడం జరిగింది. సో నాలాగా ఎంతోమంది మహిళలు అయినారు. 50% మహిళా రిజర్వేషన్ లోకల్ బాడీలో తీసుకొచ్చినారు, రిజర్వేషన్ కల్పించినారు, బీసీ మేయర్ని చేసినారు, చాలామంది ఎంపీటీసీలని జెడ్పీటీసీలని చైర్పర్సన్లని మహిళలను చేయడం జరిగింది. మహిళలకి చాలా సందర్భాలలో అవకాశాలు ఇచ్చారు, బీసీలకి ఎక్కువ శాతం అవకాశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రిజర్వేషన్నే కాకుండా బీసీలకి ఏదైతే కులపరమైన భవనాలు కావాలో, గౌరవప్రదమైన భవనాలు ఉంటాయి, అవి కూడా ల్యాండ్ ఇవ్వడం, కోట్లలో విలువ చేసిన ల్యాండ్లు బీసీలకు ఇవ్వడం జరిగింది. ప్లస్ కులాల వారీగా ఏదైతే మా కుల వృత్తులు ఉన్నాయో దాన్ని ఎంకరేజ్ చేసి వాటికి బడ్జెట్ కేటాయించి వెనుకబడిన కులాలను కూడా ఇప్పుడు గౌరవంగా వాళ్ళ పనులను చేసుకునే విధంగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేయడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీయే బీసీలకి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా సపోర్ట్ చేసింది. కానీ ఇప్పుడు మీరు చూస్తే ఏవైతే గతంలో ఇచ్చిన బీసీ సంబంధించిన హామీలు ఎక్కడ జరగట్లేదు అని ఇప్పుడు ఈ 42% తోటి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అండ్ అట్లనే చూసుకుంటే ఈ 42% ఎప్పుడైతే ప్రభుత్వం ప్రకటించిన వెంటనే కవిత గారు కొంచెం అంటే వాళ్ళు ఏవో సెలబ్రేషన్స్ చేసుకున్నారు, వచ్చింది అట్లీస్ట్ దీనికైనా స్పందించారు. అదే ఇది అంటే ఆర్డినెన్స్ పక్కన పెడితే అట్లీస్ట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఒక సైన్ అయితే వచ్చిందని చెప్పేసి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటుంటే, తీన్మార్ మల్లన్న మనకు తెలిసింది ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి తను చేసిన వ్యాఖ్యలు నువ్వు ఏవైతే ఉన్నాయో అవి ఎలా చూడాలంటారు? అసలు ఒక మహిళని అలా మాట్లాడొచ్చు అంటారా? మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ కవితక్క గారి గురించి మాట్లాడే రైట్ ఎవరికి కూడా లేదు. అది ఎందుకంటున్నా అంటే వారు ఎక్కడ కూడా అంటే తప్పు చేయట్లేదు, బీసీలకు సపోర్ట్ చేస్తున్నారు. వారి జాగృతితోని కవితక్క గారు చాలా సమయంలో చాలా అంటే అన్ని విషయాలను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. జాగృతి అనేది కొత్తగా ఏర్పడింది కదా, ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ పెట్టిన ముందు నుంచే, ఉద్యమం టైం నుంచి అక్కడి నుంచి కూడా బీసీల గురించే కానీ అన్ని అంశాలు, రిజర్వేషన్, మహిళా రిజర్వేషనే కానివ్వండి, అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడమే కానివ్వండి, ఇంకా ఎన్నో అంశాల మీద వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళ ఐడియాస్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఎక్కడ కూడా వారు చేసే టైంలో ఎవరిని కూడా పర్సనల్గా మాట్లాడడం, పర్సనల్గా టార్గెట్ చేయడం, పర్సనల్గా టార్గెట్ దాకా కవితక్క గారు పర్సనల్గా టార్గెట్ చేయడం, వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ కూడా తీయలేదు. ఇప్పుడు మల్లన్న గారు మాట్లాడుతూ కవితకి ఏం సంబంధం అని కొన్ని పిచ్చి వ్యాఖ్యలు చేయడం అనేది, ఒక మహిళగా అక్కడ ఉండి సామెతలు ఉండొచ్చు కానీ నువ్వు ఎదుట ఏ పర్సన్ ఉన్నారు, ఎట్లా మాట్లాడుతున్నావు అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ విషయమే గతంలో కూడా చాలా సందర్భాలలో కవితక్క గారిని ఉద్దేశించి ఎన్నో రకాలుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదో అక్కది లేని ఇష్యూలో కూడా అక్కడిని తీసుకొని వచ్చి లిక్కర్ రాని అని చెప్పి పిచ్చి పిచ్చిగా, ఇంకా అదే కాకుండా వల్గర్గా మాట్లాడడం, కేసీఆర్ గారిని మాట్లాడడం, పోషెట్టి సంథింగ్ అట్లా అనుకుంటా
ఇంకా ఇంకా ఇంకే చాలా మాటలు అన్నాడు మల్లన్న గారు. సో గతంలో ఉన్నప్పుడు కూడా వారిని మీద ఎటువంటి ఇది చేయలేదు, లీగల్గా మేము నోటీసులు ఇవ్వడం జరిగింది, అంతా జరిగింది. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆయన ఒక ఎమ్మెల్సీగా గెలిచి వచ్చినప్పుడు, ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి అనేది కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. అంటే అదే తను ఏమంటున్నాడంటే, ఒక విలేకరు అడిగితే మీరు ఇట్లా మాట్లాడినారు కదా, ఫీల్ అయ్యారేమో కవిత గారు, మీరు సారీ అని చెప్పాల్సింది, అంటే ఎందుకు ఫీల్ అవుతా ఆమె ఐశ్వర్య రాయ అని చెప్పేసి మాట్లాడా. అంటే ఏంటంటే ఆ వ్యాఖ్యలు ఎట్లా అంటే ఐశ్వర్య రాయ్ నా మాట అంటారా? ఐశ్వర్య రాయ అంటే ఐశ్వర్య రాయ్ అంత అంటే అక్కడ అట్లా ఏ మహిళను ఉంటే అనే రైట్ నాకు ఉంది, నేను అంటా అన్న స్టేట్మెంటే కదా ఆయన ఇస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్టేట్మెంట్ కరెక్ట్గా కాదు, అండ్ దాన్ని సమర్థించుకోవడం కూడా కరెక్ట్ కాదు. దాన్ని నిరసిస్తూ కొంతమంది జాగృతి నాయకులు అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళని కూడా దూషించే క్రమంలో వాళ్ళ మీద ఫైర్ అంటే గన్స్ తీయడంతో వాళ్ళు అక్కడ వాగ్వాదం జరిగింది. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు చాలా రకాలుగా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము దాడులు చేయలే, వాళ్ళ మీద ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలే. కానీ ఇప్పుడు ఏదో ఒక బీసీ ట్యాగ్ పెట్టుకొని నా మీద ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటే బీసీలో చాలామంది ఖండిస్తున్నారు నీ వ్యాఖ్యలకి. బీసీలకి ఏం చేయలేదు, బీసీలని ఏ రకంగా సపోర్ట్ చేయకుండా ఇది చేస్తున్నావు, ఎవరో చేసిన కార్యక్రమాలు నేను చేసిన అని చెప్పుకుంటా ముందుకు పోతున్నావు తప్ప. మరి తను ఇప్పుడు ఆ రిజర్వేషన్స్ వస్తే కవితక్క గారికి ఏం లాభం అయితే జరగదు కదా. డెఫినెట్గా ఆ రిజర్వేషన్స్లో అక్క పోటీ చేయదు, అండ్ ఆమె అక్కగారికి అట్లాంటి అవకాశం ఉండదు. సో ఆయన మోరోవర్ తన ఆలోచన, కవితక్క గారి ఆలోచన ఏంటంటే, ఒక స్థాయిలో ఉన్నప్పుడు అన్ని వర్గాల వారు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఓన్లీ నా ఒక్క వర్గమే నాకు చేయలేదు, ప్రజాక్షేత్రంలోనూ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ ఇచ్చారు కాబట్టి అందరూ నాకు సమానమే, అందరికీ ఏ సమస్య వచ్చినా కూడా నేను అక్కడ ఉంటా అన్న ఇదితోనే కవితక్క గారు సపోర్ట్ చేయడం జరిగింది. సో ఆ సపోర్ట్ని కూడా నువ్వు తీసుకోకుండా ప్రశ్నించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు నీ ఎమ్మెల్సీ స్థాయి కూడా కేవలం బీసీలో ఓటేస్తే, నీ కులం వాళ్ళే ఓటేస్తే రాలే, అక్కడ అన్ని వర్గాల వాళ్ళు సపోర్ట్ చేస్తే నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావు. సో అట్లా అని చెప్పి ఇంకొక కులంని దూషించడం, ఇంకొక వ్యక్తులని వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది అందరూ కూడా ఖండిస్తారు. నువ్వు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఆ విధంగానే నువ్వు సమాధానం ఇవ్వు, కానీ అట్లా చిల్లరేషాలు వేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దానికి ఎట్లాంటి యాక్షన్, లీగల్ యాక్షన్ తీసుకోవాలో కవితక్క గారు తీసుకుంటారు. ఇప్పుడు మరి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మరి ఇప్పుడు మరి ఎలా ఉంటుంది? బీఆర్ఎస్కి స్థానాలు దక్కే అవకాశం ఉందంటారా, మరి ఎట్లా అంటారు? 101% బీఆర్ఎస్కే స్కోప్ ఉంది హైదరాబాద్లో. మరి గత అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా రాని పరిస్థితి, ఎక్కడ కూడా వారు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. కానీ పవర్లోకి వచ్చిన తర్వాత కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం పార్టీలు మారినరు తప్ప ఎక్కడ కూడా సెకండ్ క్యాడర్ అనేది డిస్టర్బ్ అవ్వలేదు. కేవలం ఎమ్మెల్యేలు పోయినారు, మేయర్లు పోయినారు తప్ప ఎక్కడ కూడా నికాసైన బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడ డిస్టర్బ్ కాలే, పోలేదు. అండ్ వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. డెఫినెట్గా రేపు ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా మనకి ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేది బీఆర్ఎస్కే. అండ్ హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడ కూడా వాళ్ళకి ఆ అవకాశమే లేదు. సో డెఫినెట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్లో సత్తా చూపించేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. సో మచ్.